గజ్వెల్ మాజీ ఎమ్మెల్యే తూంకుంట నర్సారెడ్డి కొండపాక విజయ్ కుమార్ పై చేసిన వ్యాఖ్యలను తక్షణమే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ సిద్దిపేట జిల్లా కొండపాక మండలం వెలికట్ట చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పలువురితో కలిసి నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా నర్సారెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. అనంతరం జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు ఏర్పుల మల్లేశం మాట్లాడుతూ దళితుడిగా కొండపాక విజయ్ కుమార్ ఎదుగుతుంటే అతన్ని అణిచివేయాలని చేసిన కుట్ర గొడవకు దారితీసిందన్నారు. నర్సారెడ్డిని ఎంతగానో గౌరవించినందుకు గాను పార్టీలో క్రియాశీలకంగా ఉన్న కాంగ్రెస్ నాయకులకు అన్యాయం చేస్తూ తనకు నచ్చిన వారికి వత్తాసు పలుకుతున్నారని మండిపడ్డారు. అన్యాయం జరుగుతున్న కార్యకర్తలకు అండగా నిలబడుతున్న మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావును సైతం అవమానపరచడానికి ప్రయత్నాలు చేస్తున్నారని తెలిపారు. ప్రభుత్వం వెంటనే కులం పేరుతో దూషించిన నర్సారెడ్డిని అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షుడు వడ్లకొండ రవీందర్, మాజీ ఉప సర్పంచ్ జాలిగామ నరసింగారావు, పలు గ్రామాల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. తేదీ నాడు గజ్వెల్ ఎస్ఎం ఫంక్షన్ హాల్లో జరిగినటువంటి రేషన్ కార్డు పంపిణీ కార్యక్రమంలో గౌరవ దళిత మంత్రి అయినటువంటి ఇన్ఛార్జ్ వివేక్ వెంకటస్వామి ఆధ్వర్యంలో దళితునిపై అకారణంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నర్సారెడ్డి గారు పుట్టడం జరిగింది. దాన్ని నేనే ప్రత్యక్ష సాక్షి. సందర్భం లేకుండా అనవసరంగా నీకు ప్రోటోకాల్ లేదనే ఒక కోపం పెట్టుకొని దళిత నేతలు దురుసుగా ప్రవర్తించి గుర్తు నిలవడం జరిగింది. ఎందుకంటే నీ యొక్క అహంకారానికి ఇది నిదర్శనము. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఈరోజు గజ్వెల్లో బలపడుతున్న ఈ సందర్భంలో కాంగ్రెస్ పార్టీని బలపడకుండా చేయాలనే ఒక కుట్రలో భాగంగా నువ్వు వ్యవహరిస్తున్నావు అని మేము గమనిస్తున్నాము. ఎందుకంటే ఆ రోజు జరిగిన సంఘటనకు మైనంపల్లికి ఎలాంటి సంబంధం లేదు. నిన్న కొంతమంది అమాయకులైనటువంటి పిల్లలను ఎగదోసి హనుమంతరావు పట్ల దృష్టిలో పడిన విధంగా వాళ్ళ హనుమంతరావు గారి దిష్టిబొమ్మ కాలవేయడం జరిగింది. దానికి మేము వదిలిపెట్టే ప్రసక్తే ఉన్నది. అనవసరంగా నువ్వు హనుమంతరావుని ఇందులో వివాదంలో లాగినవు. హనుమంతన్న లేనిదే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఎంత బలం ఉందో తెలుసు. హనుమంతన్న అనేది ఆయన రాష్ట్ర నాయకుడు. ఆయనను గతంలో నువ్వే ఈ కాంగ్రెస్ పార్టీ సిద్దిపేట జిల్లా తరఫున ఆహ్వానించి నువ్వు వస్తే కాంగ్రెస్ పార్టీ బలపడుతుంది, సిద్దిపేటలో కానీ గజ్వెల్లో కానీ బలపడుతుందని ఆహ్వానించిన నువ్వు ఈరోజు మళ్ళీ ఆయన పట్లనే గజ్వెల్లో హనుమంతరావుకి ఏం పని అంటున్నావు? అసలు నీకు కూడా ఏం పని మేము అడుగుతున్నాం. ఏనాడు కాంగ్రెస్ పార్టీకి పనిచేయలేదు. ఎందుకంటే గత ఎలక్షన్లో మేము ప్రజలు రమ్మని పిలిస్తే నేను రాను, నేను గెలవన్నావు. మరి గెలవనటువంటి వ్యక్తివే ఈరోజు ఎందుకు నువ్వు కాంగ్రెస్ పార్టీ అని చెప్పుకుంటున్నావు? కాంగ్రెస్ పార్టీకి నువ్వు బీఆర్ఎస్ పార్టీ కోర్టుగా పనిచేస్తున్నావు అని మేము అనుమానిస్తున్నాం. ఈ నెల 3 తారీఖు నాడు గజ్వెల్లో రేషన్ కార్డుల పంపిణీ కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ చెప్పినటువంటి కార్యక్రమంలో సాక్షాత్తు మా రాష్ట్ర మంత్రివర్యులైనటువంటి గడ్డం వివేక్ కుమార్ సార్ ముంగట్నే మా సిద్దిపేట జిల్లా ఎస్ఎస్ఎల్ విజయ్ కుమార్ అధ్యక్షుల మీద నర్సారెడ్డి అనుచిత కులం పేరుతో అనుచిత వ్యాఖ్యలు చేస్తుంటూ దాడి చేయడం జరిగింది. దానికి నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా దళిత సంఘాలందరూ కలిసి నిన్ను ఇంట్లోకి వెళ్ళి బయటకు రాకుండా చేసిన క్రమంలో నువ్వు ఈరోజు అక్ష రూపంలో కట్టుకొని విజయ్ కుమార్ని కోవట్టుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నావు. అసలైన కోవట్టు నువ్వు, టీఆర్ఎస్ పార్టీ కోవట్టు నువ్వు, బీజేపీ పార్టీ కోవట్టు నువ్వు, కాంగ్రెస్ పార్టీ ముసుగులో నువ్వు కోవట్టు రాజకీయాలు చేసుకుని నువ్వున్నావు. మా దళిత నాయకుడైన విజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను హక్కున చేర్చుకొని ప్రతి గజ్వెల్ నియోజకవర్గంలో కానీ సిద్దిపేట జిల్లాలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అన్యాయం జరిగిన దగ్గర ప్రతి చోట మా విజయ్ కుమార్ ఉంటుండు. అది ఓర్వలేక విజయ్ కుమార్కి ఎక్కడ మైలేజ్ వస్తుంది బాగా, విజయ్ కుమార్ నాకు థ్రెడ్ అవుతాయని ఉద్దేశించి నువ్వు ఉద్దేశపూర్వకంగా విజయ్ కుమార్ మీద దాడి చేయడం జరిగింది.